చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తల్లి సలహా. సుధాముడనే వాడికి ఇటీవలే పెళ్ళయింది. అనారోగ్యం వల్ల పెళ్ళికి వాడి మేనమామ రాలేకపోయాడు. వాడి మేనమామది పొరుగు గ్రామం. ఆయన్ని చూసి పరామర్శించి వద్దామని సుధాముడు మేనమామ ఇంటికి వెళ్ళాడు. మేనమామ అందరి క్షేమ సమాచారాలు అడిగి, దేవుడి దయ వల్ల తిరిగి కోలుకున్నారా సుధామా? నీ కొత్త కాపురం ఎలా ఉన్నది? నీ భార్య ఇంటి పనుల్లో వంట పనుల్లో మీ అమ్మకు సాయపడుతున్నదా అని అడిగాడు. సాయపడటమేమిటి మామయ్య, ఆవిడే అన్ని పనులు చేసుకుపోతున్నది అని జవాబిచ్చాడు సుధాముడు. అయితే మీ అమ్మకు ఈ ముసలితనంలో కావాల్సినంత విశ్రాంతి. నీ నాన్న పోయాక నిన్ను పెంచి పెద్ద చేసేందుకు ఎన్ని ఇక్కట్లు పడిందనుకున్నావు? ఇక సంతోషంగా రోజులు గడిపేయగలదు అన్నాడు మేనమామ. సుధాముడు ఏదో చెప్పబోయిన వాడల్లా సంకోచిస్తూ ఊరుకున్నాడు. అది గ్రహించిన వాడి మేనమామ, ఏదో చెప్పబోయి ఊరుకున్నావు, ఏమిటి విశేషం? నా దగ్గర నీ దాపరికం ఎందుకు? అదేమిటో చెప్పు అన్నాడు. కోడలు కాపరానికి వచ్చినప్పటి నుంచి అమ్మ అదోలా ఉంటున్నది. వల్లమాలిన పరధ్యానం. అప్పుడప్పుడు బాగా విచారంగా ఉన్నట్లు కనబడుతున్నది అన్నాడు సుధాముడు. కారణం ఏమిటో అడక్కపోయావా అన్నాడు మేనమామ. నేను అడుగుదామనే అనుకుంటూ ఉండగా అమ్మే చెప్పింది, కోడలు చెరువుకు నీళ్ల కోసం వెళ్ళినప్పుడు అన్నాడు సుధాముడు. మేనమామ 4-5 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని, సరే, ఆ చెప్పినదేమిటో నీకు బాగా గుర్తుందా? ఉంటే ఒక్క అక్షరం ఒక్క మాట పొల్లుపోకుండా చెప్పు అన్నాడు. ఇది జరిగి వారం కూడా కాలేదు మావయ్య, అంతా నాకు చాలా బాగా గుర్తు అన్నాడు సుధాముడు. సరే కానీ మరి అన్నాడు మేనమామ. ఆ రోజు ఉదయం 10 గంటల వేళప్పుడు పెరట్లో ఉన్న నన్ను అమ్మ కేకవేసి పిలిచి, నీ పెళ్ళాం పెరట్లో ఉందా, చెరువుకు నీళ్లకు వెళ్ళిందా అని అడిగింది. ఇప్పుడే కదా బిందె తీసుకువెళ్ళింది, నువ్వు చూడలేదా అన్నాను. అయితే ఇటొచ్చి కూర్చో అని అరుగు మీద తన పక్కన కూర్చోబెట్టుకుని, దాని అందాన్ని దాని ఎదుట పొగడుకురా నాయనా అన్నది. ఎందుకని అని అడిగాను. దాని కళ్ళు నెత్తికెక్కుతాయి, నిన్ను చులకనగా చూస్తుంది అన్నది అమ్మ. నేను మౌనంగా ఉండిపోయాను. ఎంతైనా పెళ్ళాం కదా అని అన్ని సంగతులు దాని చెవులో ఊదుకు సుమా అన్నది అమ్మ. ఏమవుతుంది అని అడిగాను. అయిన వాళ్లకు కాని వాళ్లకు చెప్పి ఇంటి గుట్టు రట్టు చేస్తుంది అన్నది అమ్మ. నేను తలాడించి ఊరుకున్నాను. ఎంత మంచిగా చెప్పినా సరే దాని సలహాలు పాటించకు అన్నది అమ్మ. పాటిస్తే ఏం జరుగుతుంది అని అడిగాను. ఏం జరగడం ఏమిటి, నన్ను బయటకు గెంటమని సలహా ఇచ్చినా ఇవ్వగలదు అన్నది అమ్మ. నేను చూస్తూ ఊరుకున్నాను. ఏనాడు పెట్టె తాళాలు దాని చేతికి ఇవ్వక తండ్రి అన్నది అమ్మ బతిమాలుతున్న ధోరణిలో. ఇస్తే ఏం జరుగుతుందని నీ భయం అని అడిగాను. ఒక్కొక్క రూపాయి మెల్లగా తన పుట్టింటికి చేరవేస్తుందిరా పిచ్చిముద్దు అన్నది అమ్మ కోపంగా. నేనిక ఉండబట్టలేక, అమ్మా ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాను. అడగవలసిన ప్రశ్నే అడిగావురా, అందుకు అమ్మ ఏమన్నది అని చిరునవ్వు నవ్వుతూ ప్రశ్నించాడు మేనమామ. తల్లిని అలాంటి ప్రశ్నలు అడగవచ్చురా, చీ వెధవా నోరు మూసుకో అంటూ అమ్మ లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది అన్నాడు సుధాముడు. మేనమామ ఒక్కసారి పెద్దగా నవ్వి అంతలోనే ముఖం గంభీరంగా పెట్టి మౌనంగా ఉండిపోయాడు. సుధాముడు మేనమామ కేసి కొంచెం సేపు చూస్తూ ఊరుకుని, ఏం మావయ్య మాట్లాడవేం అని అడిగాడు. ఏం మాట్లాడమంటావు అన్నాడు మేనమామ. నేనింతకు ముందు అడిగా కదా అమ్మకు ఇవన్నీ ఎలా తెలుసని. ఆమె కోపగుంచుకున్నదనుకో, నీకేమైనా తెలిస్తే చెప్పు అన్నాడు సుధాముడు పట్టుదలగా. నాకు తెలుసు, ఆ సంగతి నువ్వు తెలుసుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు మేనమామ. ఆ విధంగా నాకు అమ్మ విచారానికి కారణమేమిటో తెలుస్తుంది. అప్పుడు నేను అమ్మకు నచ్చజెప్పి ఆమెకున్న అనుమానాలు భయాలు పోయేలా చేస్తాను అన్నాడు సుధాముడు. అయితే విను, మా అక్కయ్య, అదే మీ అమ్మ కాపురానికి వెళ్ళిన కొత్తలో చేసిన ఘనకార్యాలే ఇవన్నీ అన్నాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ మేనమామ. ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ కట్నం తంతు. సిల్లంగేరి గ్రామంలో కనకరాజు అనే ఒక మధ్యతరగతి రైతు ఉండేవాడు. అతడికి ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సుందరాంగి. ఆమె చక్కని అందగత్తె, కానీ కొంచెం స్థూలకాయురాలు. ఆ కారణం వల్ల కనకరాజు ఆమెకు ఈడు జోడుగా ఉండే వరుడు కోసం వెతకసాగాడు. కనకరాజుకు నచ్చిన విధంగా సుందరాంగికి కొన్ని సంబంధాలు వచ్చాయి. అయితే
వరుడి తరపు వాళ్ళు 20,000 నుంచి 30,000 వరకు కట్నం అడగసాగారు. ఈ పరిస్థితుల్లో కనకరాజుకు గంగాపురంలో ఉన్న బంగారు రాజు గురించి తెలియవచ్చింది. ఈ బంగారు రాజు సామాన్య రైతు. అతడికి చంద్రకాంతరాజు అనే ఒకే ఒక కుమారుడు. కనకరాజు గంగాపురం వెళ్ళి చంద్రకాంతరాజును చూశాడు. ఆ కుర్రవాడు గుణవంతుడు, తనకు అల్లుడు కాదగ్గవాడన్న అభిప్రాయం కలిగిందాయనకు. వరుడి తండ్రి బంగారురాజు తన కుమారుడికి 20,000 కట్నం అడిగాడు. కనకరాజు తన కుమార్తెకు కట్నానికి సరితూగేట్టు 20 తులాల బంగారు నగలు పెట్టమన్నాడు. బంగారురాజు అది తన శక్తికి మించిన పని అన్నాడు. కనకరాజు కూడా 20,000 కట్నం తను ఇవ్వలేనన్నాడు. అందువల్ల సంబంధం కుదరలేదు. ఎలాగైనా ఈ సంబంధం కుదుర్చుకోవాలని అటు కనకరాజుకు ఇటు బంగారురాజుకు ఉన్నది. ఆ పని తాము పెట్టిన షరతులపైనే జరగాలని ఇద్దరికీ పట్టుదల కలిగింది. వాళ్ళిద్దరూ విడివిడిగా పొరుగురులో ఉన్న పేరయ్య శాస్త్రి అనే పెద్ద మనిషిని కలుసుకుని తమ సంగతి వివరించారు. పేరయ్య శాస్త్రి ఇలాంటి సమస్యలను పరిష్కరించటంలో అతడికి అతడే సాటి. ఆయన ఒకనాడు కనకరాజు దగ్గరకు వచ్చి, కనకరాజు, నా మాట విని ఆ బంగారు రాజు అడిగిన కట్నం ఇవ్వటానికి ఒప్పుకో అన్నాడు. 20,000 కట్నమా? అంత శక్తి నాకెక్కడది శాస్త్రిగారు? ఆ సంగతి మీకు లోగడే చెప్పా కదా అన్నాడు కనకరాజు. నాకా సంగతి తెలియదనుకున్నావా? ఎక్కడైనా అప్పు తీసుకురా అన్నాడు పేరయ్య శాస్త్రి. ఆ అప్పు తీర్చటం ఎలా? ఇది కుదిరే పని కాదు అన్నాడు కనకరాజు. అది నాకు తెలుసు. బంగారురాజు నీ కుమార్తెకు పెట్టే నగలమ్మి ఆ అప్పు తీర్చు, సరిపోతుంది అన్నాడు పేరయ్య శాస్త్రి. పేరయ్య శాస్త్రి తర్వాత బంగారురాజు దగ్గరకు వెళ్ళి, కనకరాజు అడిగిన బంగారు నగలు పెట్టేందుకు ఒప్పుకో అని చెప్పాడు. బంగారురాజు ఆశ్చర్యంగా, నాకు ఆ పాటి సామర్థ్యం లేదని తెలిసి ఇలాంటి సలహాలు ఇస్తారెందుకు శాస్త్రి గారు అన్నాడు. ఆ సంగతి నాకు తెలియంది కాదు. అప్పు చేసి బంగారు నగలు కొని పెళ్లి కూతురికి పెట్టు అన్నాడు పేరయ్య శాస్త్రి. ఆ అప్పు తీర్చాలి కదా, ఎలా సాధ్యం అన్నాడు బంగారురాజు. ఆ సంగతి నేనెరగనా? మీ అబ్బాయికి కనకరాజు ఇచ్చే కట్నం డబ్బుతో ఆ అప్పు తీర్చేయి అన్నాడు పేరయ్య శాస్త్రి. ఆ తర్వాత ఏ ఇబ్బంది లేకుండా సుందరాంగి పెళ్లి చంద్రకాంతరాజుతో జరిగిపోయింది. ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ వ్యత్యాసం. చంద్రాపీడుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవలముకుడని ఒక సేవకుడు ఉండేవాడు. ధవలముకుడు ఏ రోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వెళ్ళేవాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనం చేసి తాంబూలం వేసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు. ధవలముకుడి భార్య ఒకరోజు తన భర్తను, మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు, ఎందుకు పెడతారు అని అడిగింది. ధవలముకుడు భార్యతో, నాకు 2 మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు. అతడు నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండోవాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ప్రాణ స్నేహితుడు. అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవలముకుడి భార్య చాలా సంతోషించింది. నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా అని భర్తను అడిగింది. దానికేం భాగ్యం, రేపు నా వెంటరా, 2 ఇళ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవలముకుడు. మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. తన భర్త చెప్పిన దానిలో అతిశయోక్తి లేదని ధవలముకుడి భార్య తెలుసుకున్నది. తరువాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్ళారు. చదరంగం ఆడుతున్న వీరబాహు ధవలముకుడికేసి ఒకసారి చూసి, ఏమోయ్ వచ్చావా, కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు. భార్యాభర్తలు కొంచెం సేపు కూర్చుని వెళ్ళి వస్తాం అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అన్నాడు. ధవలముకుడితో భార్య, కళ్యాణవర్మ కన్నా వీరబాహు నీకు మంచి స్నేహితుడని చెప్పారు కదా, ఇతని కన్నా అతనే మనల్ని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవలముకుడు భార్యతో. ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో, అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు, మీరు మీ మిత్రుడికి సహాయపడగలరా అని అడిగింది. కళ్యాణవర్మ హడలిపోయి, అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి,
రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను? నీ భర్త దేశం వదిలి పారిపోవటం మంచిది అన్నాడు. ధవళముఖుడి భార్య వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహు డాలు కత్తి పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, మిత్రమా, నీ మీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు, వెంటనే ఆ పాపాత్ముడిని హతమార్చుతాను అన్నాడు ఆవేశంతో. ధవళముఖుడు నవ్వుతూ, కూర్చోవై, మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముఖుని చేశారులే అన్నాడు. అతడు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో, చూసావు కదా నా ఇద్దరు మిత్రుల్లో గల వ్యత్యాసం అన్నాడు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.